హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈసారైనా లాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ మీడియా ఫ్రెండ్స్. ఈరోజు ఈ టీమ్ని సపోర్ట్ చేయడానికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ ఎస్, నవంబర్ 8న మన ముందుకి ఒక బ్యూటిఫుల్ బ్రీజీ అండ్ లవ్లీ ఫిల్మ్, ఒక ఫెయిరీ టేల్ లాంటి సినిమా, ఎట్ ద సేమ్ టైం మనందరం రిలేట్ అయ్యే సినిమా మన ముందుకు వస్తుంది. సినిమాని థియేటర్స్లో చూడాలి అని అన్నప్పుడు మనకి రకరకాల జానర్స్, రకరకాల సినిమాలు ప్రతి శుక్రవారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మాత్రం అలా చల్ల గాలి తగిలినట్టు హాయిగా అనిపించే, లేకపోతే మన ఇంట్లో, మన ఊర్లో, మన పక్కింట్లో జరుగుతున్న కథల్లాగా, మనకి తెలిసిన కథల్లాగా అనిపించే సినిమాలు అప్పుడప్పుడు థియేటర్స్లో పలకరిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటే ఈసారైనా అని చెప్పాలన్నమాట. సో అంత బ్యూటిఫుల్ సినిమాకి సంబంధించి ఈరోజు మనం టీం అందరితో మాట్లాడబోతున్నాము. ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూసి తెలుసుకోబోతూ ఉన్నాము. సో వారందరినీ పలకరించి మాట్లాడే ముందు ఈసారైనా సినిమాకి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గురించి మనం మాట్లాడుకోవాలి. దట్ ఈస్ ద హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడక్షన్ డిజైనర్, ఇలా చాలా విభాగాల్లో ఆయన అద్భుతమైన పాత్ర పోషించి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చినటువంటి విప్లవ్ గారు. సో విప్లవ్ గారు సింగిల్ హ్యాండెడ్గా ఒక సినిమాని ఇంత అద్భుతంగా రూపొందించి రిలీజ్ చేయడం అనేది ఎంత పెద్ద టాస్కో ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో వాటన్నిటినీ చక్కగా చేసి సాధించి ఇవాళ మన ముందుకు తీసుకొస్తున్నందుకు గాను విప్లవ్ గారికి అభినందనలు తెలియజేస్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండి. యూ ఆల్రెడీ అచీవ్డ్ అ లాట్ ఈ సినిమాని మా ముందుకు తీసుకొస్తూ. సో హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దాట్. అండ్ సో విప్లవ్ గారు హీరోగా, మెయిన్ లీడ్గా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకురావడం జరుగుతోంది. టీజర్ చూసిన వాళ్ళందరికీ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఒక అవగాహన వచ్చేసే ఉంటుంది, డెఫినెట్గా ఒక ఇంప్రెషన్ కూడా వచ్చేసే ఉంటుంది. సో అంత మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న టీం అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ, భాషా గారు హార్టీ వెల్కమ్. అండ్ అశ్విని గారు ఇక్కడే ఉన్నారు, ఆర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ వచ్చినటువంటి ఉంగరాల జుట్టు అబ్బాయి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి తెలుగు ప్రేక్షకుల నుంచే కాదు, మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి సినిమా అభిమాని గుర్తుపట్టేసే యునో క్యాండిడేట్ అనమాట మనకి. కార్తికేయ, హార్డీ వెల్కమ్ టు యూ. సో ఎస్, మరి ఇక టీం అందరూ కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి నేను ఇందాక మాటల్లో చెప్పినటువంటి కంటెంట్ని స్క్రీన్ పైన చూస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ సినిమాకి ది తేజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన తేజ్ గారు ఇచ్చినటువంటి పాటలు, సినిమా ఎంత అద్భుతంగా బ్రీజీగా ఉంటుందో పాటలు కూడా ఆయన అంతే అద్భుతంగా కంపోజ్ చేయడం జరిగింది. సో మనందరి కోసం ఈరోజు విప్లవ్ గారు ఆ పాటల్ని చూపించడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఎక్స్క్లూజివ్గా ఇక్కడున్న వాళ్ళ కోసం చూపించబోతూ ఉన్నారు. సో ముందుగా తారా తీరమే అనే బ్యూటిఫుల్ సాంగ్తో ఇవాళ మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? స్టాప్ రాజు, ఇంకా కొంచెం కష్టపడితే సరిపోతుంది.
ఈ రోజు నుంచి డైట్‌లో ఓ చిన్న చేంజ్ చేద్దాం. ఎక్కువ వెయిట్ లాస్ అయితున్నావు. మధ్యాహ్నం కొంచెం రైస్ తిను అండ్ నైట్ జొన్న రొట్టె తిను. ఓకే? ఇగో ఈ లడ్లు అన్ని సీడ్స్ అండ్ నట్స్‌తోని చేసినవి. రోజుకి ఒక్కటి మాత్రమే తిను. మళ్ళా హీట్ అయితది. యెస్. పాటలు చూస్తే అర్థమవుతుంది సినిమా ఎంత ఆథెంటిక్‌గా, ఆనెస్ట్‌గా, రా అండ్ రియల్‌గా ఉండబోతోంది ఈ సినిమా అని చెప్పేసి. నిజంగానే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనగానే ఇలాంటి పాటలు, ఇలాంటి మోటివేషనల్ సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే ముందుకు కదలడం చాలా కష్టం కాబట్టి. సో, యెస్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో యునో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన ఇళ్లల్లో ఉంటారు, మన పక్కింట్లో ఉంటారు. చూస్తూనే ఉంటాము. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కష్టం చూస్తూనే ఉంటాము. ఈసారైనా ఎలా అయినా జాబ్ కొట్టాలిరా అనే ఒక పట్టుదల, ఆ కసి అందరిలో కనిపిస్తూనే ఉంటుంది. సో, అలా మనందరం ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వెరీ, వెరీ రిలేటబుల్ టాపిక్ అని కూడా చెప్పాలి. ఐ థింక్ రాజుగాడు అందరికీ కనెక్ట్ అయిపోతాడు. సో, అక్కడ రాజుగాడు జాబ్ కొట్టాలి, ఇక్కడ విప్లవ్ గారు సినిమా హిట్ కొట్టాలి. సో, ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసేస్తే సినిమా గురించి మనం ఇంకా మాట్లాడుకోవచ్చు కాబట్టి, సో, సింగిల్ హ్యాండెడ్‌గా నేను ఇందాక చెప్పినట్టు వన్ మ్యాన్ ఆర్మీగా ఈ సినిమాని నడిపించిన విప్లవ్ గారు, మీరే మీ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేస్తే బావుంటుంది. ప్లీజ్ సే యాహ్! ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈసారైనా ట్రైలర్ చూసేద్దాం ఇప్పుడు. ఈ సాయంత్రం ఈ మ- ఓకే. సో, సచ్ ఎ లవ్లీ, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ట్రైలర్ చూసేసాము మనం. ఈసారైనా సినిమాకి సంబంధించి నవంబర్ 8 నుంచి థియేటర్స్‌లో మన ముందుకి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్‌ని ఒక బ్యూటిఫుల్ జర్నీని చూపించడానికి మన ముందుకొస్తుంది. సో, ఎన్ ఫర్ నోటిఫికేషన్స్ అనే కొత్త లెసన్ ఇవాళ నేర్చుకున్నాం. అఫ్‌కోర్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్న అందరికీ అదే మంత్రం. ఎన్ ఫర్ నోటిఫికేషన్స్ వస్తేనే ఆర్ ఫర్ రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాతే జే ఫర్ జాబ్, అప్పుడే ఎల్ ఫర్ లైఫ్ అయినా, ఎల్ ఫర్ లవ్ అయినా. సో, ఇలా బోల్డ్ కనెక్షన్లు ఉంటాయి కాబట్టి, సో, ఈసారైనా జాబ్ కొట్టాలి అనే ఒక ఏదైతే వర్డ్ ఉంటుందో, సెంటెన్స్ ఉంటుందో, అది మనందరం రిలేట్ అయ్యే సెంటెన్స్ కాబట్టి సినిమా కూడా అంతే రిలేటబుల్గా కనిపిస్తోంది. అండ్ సినిమాని ఎంత ఆనెస్ట్గా ప్రజెంట్ చేయాలి అని రాసుకున్నారో విప్లవ్ గారు, తెరపైన కూడా అంతే అద్భుతంగా తెరకెక్కించారు. సో, ఐఎమ్ ష్యూర్ గిరి గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, అందరూ వాళ్ళ వాళ్ళ పార్ట్లో అంతే అద్భుతంగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకురావడం జరిగింది. సో, ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, సో, మరి ఈ సినిమా ఈసారైనా థియేటర్స్‌లో డెఫినెట్‌గా ఈసారి ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్‌ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాము. సో, ముందుగా ఐ థింక్ సంకీర్త్ గారు వస్తే బాగుంటుంది, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సంకీర్త్ కొండా గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ డిఓపి గిరి గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గిరి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ సందీప్ గారు, ఆర్ట్ డైరెక్టర్ సందీప్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అలాగే ప్రదీప్ రాపర్తి గారు ఇక్కడే ఉన్నారు, వారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ చిత్రంలో మనం ఫాదర్ క్యారెక్టర్లో మనం ఆయన్ని చూడబోతూ ఉన్నాము. ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్లో కూడా చూసాము. సో, అండ్ అఫ్ కోర్స్ భాషా గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అఫ్కోర్స్ ఏ సినిమాలో ఆయన చేసిన ఆయన మార్క్, ఆయన టైమింగ్ అనేది మనకి ఎప్పుడు గుర్తుండిపోయేలాగా చేస్తూనే ఉంటారు. భాషా గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ అశ్విని ఆన్ టు ద స్టేజ్. సో, సిరి పాత్రలో మనకి కనిపిస్తున్నటువంటి మన బ్యూటిఫుల్ శిరీషానా? మేము సిరియే విన్నాం, మాకు అదే గుర్తుంది. ఆయన మాత్రమే పిలవాలా? రాజు మాత్రమే సిరి అని ముద్దుగా పిలుచుకోవాలేమో. ఓకే, మేము శిరీష అంటాంలేండి. ఓకే, ఎనీవేస్, సో, ఇంకా ఆలస్యం చేయకుండా మన వరదరాజు మన్నార్ని కూడా పిలుద్దాం స్టేజ్ పైకి. కార్తికేయ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్.
అండ్ అఫ్ కోర్స్ విప్లవ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈసారైనా అంటూ మన ముందుకి హీరోగా, డైరెక్టర్గా, రైటర్గా అఫ్ కోర్స్ నాకు ఇవాళ చాలా పేర్లు గుర్తుపెట్టుకోవడం తగ్గించారనమాట ఆయన. విప్లవ్ గారు మీరు కొంచెం సెంటర్లోకి వెళ్ళాలి ప్లీజ్. అశోక్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అశోక్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. డన్ ఛానల్స్? యా, థ్యాంక్ యూ. సో ఎస్, ముందుగా సందీప్ గారు మాట్లాడతారు. సందీప్ గారు ప్లీజ్. హలో అండి, నా పేరు సందీప్. ఆ, ఈ మూవీకి దాదాపుగా విప్లవ్ గారితో నేను చాలా పెద్ద జర్నీ చేశాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆయన పడ్డ కష్టం మొత్తం మీరు ఈ స్క్రీన్లో చూడబోతున్నారు. డెఫినెట్గా ఈసారైనా అనే మూవీ మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కొడుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రదీప్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన మా విప్లవ్ గారికి, మా ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఇంకోటి మెయిన్ లీడ్ గారికి థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. ఈసారైనా అనేది ఈసారి వచ్చేసింది, చాలా ఎర్లీగానే వచ్చేసింది. కానీ డెఫినెట్గా మేము హిట్ కొడుతున్నామని 100% నమ్మకం ఉంది. ఎందుకంటే మేము పడ్డ కష్టం అనేది తెలియాలి కాబట్టి ఆల్రెడీ చూపించడానికి రెడీ అయిపోయింది. ఇంత దూరం వచ్చినాం కాబట్టి థ్యాంక్స్. నేను అందరి ప్రేక్షక దేవుళ్ళని కూడా కోరుతున్నా, దయచేసి మా ఈ ప్రయత్నాన్ని మీరు చూసి ఆనందించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. అశోక్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరూ మహానుభావులే, అందరికీ వందనాలు. వచ్చేసిన మీడియా మిత్రులకు ముఖ్యంగా, ఈసారైనా ఈ సినిమాలో నేను ఒక హెడ్ మాస్టర్ క్యారెక్టర్ చేశాను. సో ఈ సినిమా ఎలా ఉంటుందంటే, నేను ఊర్లో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నాకు కొంచెం మనసుకు హత్తుకున్నట్టుగా ఉంటుంది. ఊర్లలో ఉండే యూత్, వాళ్ళు పడే కష్టం, వాళ్ళు పడే సుఖం, అటు వ్యవసాయం, ఇటు జాబు, అటు ఊరు, ఇటు ఫ్రెండ్సు, ఈ అన్నిటిని మేనేజ్ చేస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో నేను యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికీ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. సో అది కళ్ళ కట్టినట్టు మన విప్లవ్ చూపించాడు. సో అన్నీ తానై చేసినందుకు తప్పకుండా తనకు విజయం వరిస్తుందని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఈసారైనా థియేటర్లో November 8న వస్తుంది. అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించి విధ్వంసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశోక్ గారు. భాష గారు, ఇప్పుడు మీ మాటలు విందాం అనుకుంటున్నాం, ప్లీజ్. హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈసారైనా కరెక్ట్గా లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేశామండి. ఫస్ట్ నేను మన ప్రొడ్యూసర్ సంకీర్త్ గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంత త్వరగా కరెక్ట్గా 1 ఇయర్లో ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వడం అంటే చాలా పెద్ద విషయం అది. సో థ్యాంక్ యూ సార్, ఫస్ట్ మా అందరికి సపోర్ట్ చేసి మీరు ఇది చేసినందుకు. అండ్ అందరిని అడ్రస్ డైరెక్టర్ గారు వాళ్ళు చేస్తారు, నేను అది చేసిన టైం వేస్ట్ చేయను, సినిమా గురించి చెప్తాను. ఫస్ట్ నాకు ఈ సినిమా చెప్పినప్పుడు నేను యాక్చువల్గా అందరిలాగే ఇప్పుడు చాలామందికి కూడా ఈ సినిమా స్టోరీ తెలియదు, ఏం తెలియదు కదా చాలామందికి. క్యాస్ట్ పెద్దగా హీరో హీరోయిన్ ఎవరికి తెలియదు. ఎవరు ఏదో సినిమా చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది అన్నట్టుగానే ఉంటారు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. సో నేను కూడా అలాగే ఉన్నాను. ఫస్ట్ విన్నప్పుడు వినేసే వద్దని చెప్పేద్దాంలే అనే దాంట్లోనే ఉన్నాను. అతను చూస్తే ఎవడు అనుకోడు అతనిలో ఏముందని. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు మనం అతను చూస్తే ఏమనిపిస్తుందో రెగ్యులర్గా తెలియని వాళ్ళకి అలాగే ఉంటుంది. ఇతను ఇన్ని చేయగలుగుతాడా డైరెక్టరు, ఎడిటరు, ఇన్ని క్రాఫ్ట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడని. అతను ఇంతకుముందు ఎవరికో ట్రై చేశాడు, అందుకే ఎవరు ఒప్పుకోలే. నేనున్నా ఒప్పుకోను, ఇన్ని క్రాఫ్ట్స్ నువ్వు ఒకడే హ్యాండిల్ నువ్వేం చేస్తావా బాబు అని.
సో నాకు ఫస్ట్ చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా క్లారిటీ అనిపించింది. మీకు ట్రైలర్‌లో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదంతా నాకు చెప్పినప్పుడు చెప్పేసాడు ఇలా ఇలా ఉంటుందని. బాగా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దానికన్నా ఎక్సైట్‌మెంట్ నాకేమనిపించిందంటే, నేను సినిమా ఒప్పుకోవడానికి కారణం దీనికి సీక్వెల్ ఒక ఐడియా చెప్పంగానే ఇది అసలుకి అంటే ఇది ఒక మనము ఇంట్రొడక్షన్ అనుకోవచ్చు, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ లాగా. ఈసారైనా ఈజ్ లైక్ సీక్వెల్ పార్ట్‌కి అసలుకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికోసం ఇది ఒప్పుకున్నా నేను. అంటే ఇది అంటాంగా మనం, ఇది వస్తే ఇంకోటి ఫ్రీ వస్తుంది అన్నట్టుగా. అలా నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అదే. సో ది బెస్ట్ అంటే ఈ సినిమా ఒక జర్నీ లాగా ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా. సో దానికోసం ఒప్పుకున్నాక ఆన్ లొకేషన్‌లో చూస్తే సెటప్ ఈ సినిమాకి మీకు చూస్తే కూడా అర్థమై ఉంటది. పెద్ద సెటప్ ఏమి ఉండదు. చిన్న డౌట్ ఉండింది నాకు. డబ్బింగ్ చెప్పేసాక కూడా ఇదేంటి డబ్బింగ్ సెటప్ కూడా చిన్నగుంది. చిన్న టీవీ, చిన్న స్టూడియో డబ్బింగ్‌లో చెప్పాను. నాకేం క్లారిటీ రాలా. ఏంట్రా బాబు ఇది సర్లే వాటెవర్. నా క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ అయినా క్యారెక్టరేషన్ కొత్తది కాబట్టి నేను చేశాను. కానీ నేను నిన్న ప్రివ్యూలో చూశాను సినిమా చూశాక. నేను మామూలుగా డిప్లొమసీగా ఉండను. బయట గానీ ఎక్కడ ఆన్ స్టేజ్ గానీ ఎక్కడ. బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. నేను చెప్తున్నాను కదా, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఫస్ట్ మనకు ఒక 10 మినిట్స్ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. అంటే రెగ్యులర్ సినిమాలు చూసి అలవాటు ఉన్నాం కదా, ఇట్లా అనగానే వెళ్ళిపోతాయి షార్ట్లు. అలా కాకుండా ఫస్ట్ మనల్ని హోల్డ్ చేస్తాడు ఒక 10 నిమిషాలు. ఇదిరా సినిమా, ఇలాగే ఉంటుంది సినిమా అంతా అని. ఆ 10 మినిట్స్ తర్వాత మీరు నిజంగా ఆ ఊరికి వెళ్ళి ఆ క్యారెక్టర్స్ వాళ్ళందరినీ పలకరించి వచ్చారేమో ఫీలింగ్ మీకు బయటకు వచ్చాక వస్తుంది. సో రియల్ ఫీలింగ్ మనకు కలుగుతుంది అన్నమాట. ఏదో సినిమా చూసామన్న ఫీలింగ్ కాకుండా ఒక ఫీల్. అంటే మనకు జ్యూస్ తాగితే మనం ఎలా ఉంది అంటే చెప్పడం కన్నా తాగితే మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది, భలే ఉందిరా అని. అలా ఈ సినిమా చూసినప్పుడే చెప్పగలం ఇదేంటంటే ఏం చెప్పలేం. సో అలాంటి సినిమా. అండ్ విప్లవ్ అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. హీఈస్ నాట్ ఏ జస్ట్ ఏ డైరెక్టర్, హీఈస్ నాట్ ఏ జస్ట్ ఏ యాక్టర్, హీఈస్ నాట్ ఏ జస్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అందరిలాగా కాదు, దానికంటే మించి. నేను డెఫినెట్గా చెప్తాను, ఊరికే చెప్పట్లేదు నేను. అండ్ బ్రో నా కంప్లైంట్ ఉండింది, చాలా స్టబ్బన్ అతను, మొండి. నేను చాలాసార్లు 2-3 సార్లు చెప్పాను, కొంచెం మొండితనం తగ్గించుకోండి బ్రో. కానీ నిన్న సినిమా చూశాక నేను చెప్తున్నాను బ్రో, ఎవ్వరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. సో November 8th ఈసారైనా రిలీజ్ అవుతుంది. మీరు ట్రైలర్లు, టీజర్లు చూడండి, పాటలు ఇందాక విన్నారు. అండ్ మీకు నచ్చితే సినిమా చూడండి. చూస్తే మీలాంటి వాళ్ళు చూస్తే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది, మాలాంటి అందరికీ పేరు వస్తుంది. థ్యాంక్ యూ. సూపర్ అండి. సినిమా లాగే మీ స్పీచ్ కూడా చాలా రాగా, రియల్గా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ సంకీర్త్ గారు, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సంకీర్త్ గారు మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంకీర్త్ కొండ. ఎస్పెషల్లీ మీడియా ఫ్రెండ్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సండే అయినా కూడా టైం తీసుకొని వచ్చినారు చిన్న మూవీని సపోర్ట్ చేయడానికి. అంటే నా దృష్టిలో చిన్న మూవీ, పెద్ద మూవీ అనేది ఉండదు. మనం మూవీకి వెళ్ళేది ఒక ఎక్స్పీరియన్స్ కోసం, అది చూసి అది ఫీల్ అయ్యి క్యారెక్టర్స్ని మన జర్నీ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆలోచించుకొని ఎందుకు అలా చేసి ఉంటాడని. సో అలాంటి మూవీస్ ఉంటుంది. ఈ పర్టికులర్ మూవీ వచ్చేసి చాలా ఫ్రీగా, ఈజీగా మీరు వచ్చేసి రాజు అనే క్యారెక్టర్తోని కనెక్ట్ అయిపోయి ఒక ఫీల్ గుడ్ అండ్ బ్రీజీ ఎక్స్పీరియన్స్ మీరు తెచ్చుకుంటారు, అది ఫర్ ష్యూర్. ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా తీయాలనే ఇంట్రెస్ట్తోని ఫస్ట్ టైం వస్తున్నాను. అండ్ నాకు సపోర్ట్ కావాలి ఆబ్వియస్లీ. అండ్ ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, సపోర్ట్ చాలా బాగుంది. అండ్ మూవీ చూడండి November 8th ఇన్ థియేటర్స్. అండ్ విల్ టాక్ లేటర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తికేయ, ఇప్పుడు కార్తికేయ మాటలు విందాం. హలో ఎవ్రీవన్, వచ్చినందుకు థ్యాంక్స్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విప్లవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. విప్లవ్ అన్న నాకు ఎప్పటి నుంచో చాలా క్లోజ్. అండ్ అన్న సలార్ తర్వాతే వచ్చి ఇట్లా ప్లాన్ చేస్తున్నాను ఒక ఫిలిం అని క్యారెక్టర్ చెప్పగానే ఐ వాజ్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక ప్లెజెంట్, మంచి, అలా స్లోలో వెళ్ళిపోయే, కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ కోసం. అండ్ చెప్పగానే ఒక సాంగ్ ఇలా ఉంటుందని చెప్పగానే వెంటనే ఓకే చెప్పేసి ఈరోజు చూశాను ప్రివ్యూలో. అన్న అక్కడ ఓకే చేయమన్నాడు, చేసేసాను. బట్ ఈరోజు ప్రివ్యూలో చూశాక ఇందాక మహబూబ్ అన్న కూడా చెప్పినట్టు షార్ట్స్ వేసే ఛాన్స్ ఉంది ప్రతి దగ్గర. బట్ వేయకుండా ఒకే షార్ట్లో స్టోరీ చెప్పడం అనేది, అంటే ద ఎమోషన్ ఇంకా దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళాడు. చాలా ఒక ప్లెజెంట్ ఫిలిం లాగా. నా సీన్స్ కానీ, అన్న పెద్ద సీన్స్ కానీ అన్నీ అలానే ఉంటాయి. సో November 8th సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఫ్యామిలీతో పాటు వచ్చి చూడండి, మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. థ్యాంక్ యూ.
సూపర్. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క జానరా నేర్చుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం అనమాట. హీరో వైపు అడుగులు వేసుకుంటూ సలార్లో యాక్షను, ఇక్కడ మంచి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. ఎనీవే సో ఎస్, ఇప్పుడు శిరీష అశ్విని మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా శిరీష క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనుకొని నన్ను అప్రోచ్ అయ్యి ఈ క్యారెక్టర్ నాతో చేయించిన మన డైరెక్టర్, యాక్టర్, రైటర్, ఇంకా లిస్ట్ చాలా పెద్దగా ఉంది, విప్లవ్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ షూటింగ్ అవుతున్న రోజులు ఈ మూవీ మొత్తం విప్లవ్ వాళ్ళ హోమ్ టౌన్లో జరిగింది, విలేజ్లో. సమ్మర్ హాలిడేస్లో ఉన్నట్టు అనిపించిందండి. మీరు ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం విలేజ్లో ఆ రా ఫీలింగ్ ఉంటుంది అక్కడ వాళ్ళతో కన్వర్జేషన్స్ కానీ షూట్ చేస్తున్నప్పుడు. ఇట్ వాజ్ అ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ మూవీకే ఇట్లాంటి క్యారెక్టర్ అండ్ ఫుల్ లెంత్ కమాండింగ్ ఉన్న క్యారెక్టర్ మీరు చూస్తే శిరీష మొత్తం తన్ని గైడ్ చేస్తూ ఉంటుంది, మోటివేట్ చేస్తూ ఉంటుంది. అలా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది జస్ట్ మూవీ కాదండి, ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది మీరు చూసిన తర్వాత థియేటర్లో. డెఫినెట్లీ మీకు ఒక స్మైల్ వస్తుంది, సాంగ్స్ మీరు మళ్ళీ రిపీట్ మోడ్లో హమ్ చేస్తూ ఉంటారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, November 8th మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మా టీంకి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇందాక అశ్విని గారు చెప్పినట్టు అండ్ భాషా గారు కూడా చెప్పారు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోతారు అని. నిజంగానే ఆయన వాళ్ళ ఊరికే తీసుకెళ్తున్నారు. పెద్దాదిరాల ఆయన సొంత ఊరు అయినటువంటి అక్కడ ఆ కథని రాసుకోవడం, అక్కడే షూట్ చేయడం, ఆ ఊరినే మనకు ప్రజెంట్ చేయడం జరుగుతుందనమాట. సో ఊరేనా లేకపోతే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, లవ్ ట్రాక్లు ఇవి కూడా ఏమన్నా కనెక్ట్ అవుతాయా చెప్పండి ఇప్పుడు. హలో అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఈ మూవీ ఇంత లైట్ చూస్తుందంటే దానికి కారణం సంకీర్తన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైక్ ఆఫ్టర్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత వెన్ ఐ షోడ్ హిమ్ దిస్ ఫిలిం, లెట్స్ గో, నీకేం కావాలి, ఓకే తీసుకో చేసేసి అన్న కైండ్ ఆఫ్లో చాలా ఎంకరేజ్ చేసి ఉండనమాట. హవర్స్ అండ్ హవర్స్ డిస్కషన్ జరిగేది మాకు ఫోన్స్లలో, ఏది ఎట్లా చేద్దాం అది ఇది అని చెప్పేసి, విచ్ ఇస్ కూల్. అండ్ యా, నేను చెప్పాల్సిందంతా చెప్పేశానండి. లైక్ నేనే దీనికి ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ నేనే చేశాను. బడ్జెట్ అయితే చాలా ఇబ్బందిగా ఉండేది, బట్ స్టిల్ ఐ మేనేజ్డ్ ఇట్. యా, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అండ్ లిరికల్ వాల్యూ ఇవన్నీ చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా సినిమా చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ విప్లవ్ గారు. బట్ మీరే ఇన్ని వింగ్స్లో, ఇన్ని ఫీల్డ్స్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు చేసుకున్నారని అంటేనే దాని వెనుకున్న మీ ప్యాషన్, డెడికేషన్ అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. అండ్ అది మాకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్గా చూసిన ప్రేక్షకులందరూ November 8th థియేటర్స్కి వెళ్ళి చూడాలి. ఈసారి డెఫినెట్గా సక్సెస్ అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి మాత్రం విప్లవ్ గారిని అండ్ అశ్విని గారిని, సంకీర్తి గారిని, అఫ్కోర్స్ భాషా గారు అండ్ కార్తికేయ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ రిక్వెస్టింగ్. ఎస్, మిగతా వారు కెన్ హ్యావ్ యువర్ సీట్స్ ప్లీజ్. చైర్స్ తీసుకురండి. యా, ఓకే. మైక్ మీడియా ఫ్రెండ్స్కి ఇచ్చారా? యా ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా మంచి ఎఫర్ట్ పెట్టి అన్నీ అందరూ షేర్ చేసుకుని ఒక ప్రోడక్ట్ని ప్యాషనేట్గా మీరు తీసుకొచ్చారే, దట్ ఈస్ ది రియల్ ఫెస్టివల్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫస్ట్ స్కోర్, ది సెకండ్ స్కోర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి సినిమాలను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. రొటీన్ కాకుండా
కొత్తగా ఉన్నదాన్ని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ మీ సినిమా ఆడడానికి సక్సెస్ అవ్వడానికి మీరందరూ లైమ్ లైట్లోకి రావడానికి దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ పాసిబిలిటీ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ సార్, దట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు నువ్వు మొత్తం డైరెక్షను, మాటలు, పాటలు, కోటలు, తోటలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆర్గనైజ్ చేసి ఈ సినిమాని చేసావు అండ్ ఆల్సో లీడ్ క్యారెక్టర్ కదా. ఈ జర్నీలో అంటే 2 స్టేజెస్ ఉంటాయి. ఇప్పటి వరకు ఒక స్ట్రగుల్, ఇదొక ఎక్స్పీరియన్స్, ఇదొక జర్నీ. రేపు సినిమా రిలీజ్ జనాల దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళ తాలూకు ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ బౌన్స్ బ్యాక్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందన్న ఒక ఎక్సైట్మెంట్. ఈ 2 ఫేజెస్లో నీకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు? హౌ ఆర్ యూ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఆ జర్నీలోని? రేపు జనాల దగ్గరికి వెళ్ళే ముందు ఆ ఎక్సైట్మెంట్లో నిన్ను నువ్వు డిఫైన్ చేసుకోమంటే ఏం చేసుకుంటావు? సార్ అంటే జనాల ముందుకు వెళ్ళడానికి నాకు అసలు భయమే లేదు సార్. నేను కంప్లీట్లీ లైక్ ఐఎమ్ రెడీ టు ఫేస్ దెమ్ అనమాట. నేను ఇంకొకటి ఏంటి అంటే లైక్ బడ్జెట్ ఆ విషయానికి వస్తే నాకు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా వదిలిపెట్టాను అనమాట. నేను అనుకున్నది నేను చేశాను, నేను ఏదైతే రాసుకున్నానో అది నేను తీసుకొచ్చాను, ఇట్స్ డన్. అయితే జనాలు అది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అన్నది సెకండరీ. లైక్ సో మెనీ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా సార్, వాటన్నిటితో మనం ఫైట్ చేయలేము. నేను ఇది అనుకున్నాను హానెస్ట్గా, నేను ఇది చెప్పాను, దట్స్ ఇనఫ్, చాలు నాకు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ ఎట్లా నడుస్తున్నాయి సినిమాలు సార్ ఒక పక్కన బోల్డ్ కంటెంట్ నడుస్తుంది, సార్ ఇంకో పక్కన ఫ్యాంటసీ కంటెంట్, ఇంకో పక్కన హారరు థ్రిల్లరు కంటెంట్స్ అన్నీ బాగా ప్రివిలెంట్గా ఉన్నాయి మార్కెట్లో. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు నీ కంటెంట్ వాటితో ఎట్లా కాంపీట్ చేస్తుంది? లేకపోతే వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ దట్ కెన్ రియలీ డ్రా ద ఆడియన్స్ టు ద ఆడిటోరియంస్? నో సార్, ఇట్స్ నాట్ కాంపిటీషన్. నా కంటెంట్ అసలు కాంపిటీషనే కాదు. నా కంటెంట్ ఒక ప్లజెంట్ కంటెంట్, స్మూత్గా వెళ్ళే కంటెంట్, 5 years నుంచి 95 years వరకు ప్రతి ఒక్కరు చూసే కంటెంట్. కాంపిటేట్ అయితే అస్సలు చేసుకోరు సార్. నాది అవుట్ స్టాండింగ్ ఉంటుంది, ఫీల్ పరంగానైనా కానీ ఏదైనా పరంగా. లైక్ థ్రిల్లర్ చూస్తే ఓకే, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలా 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 వస్తాయి, కొంచెం యాంగ్జైటీ అది ఇది పెరుగుతుంది. బట్ నాది అలా కాదు. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కూడా టీవీ ముందు కూర్చొని చూడొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు నేను అడిగిన పాయింట్లో జనరల్ హుకింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, ఎస్ సార్, అండ్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ ఎ ఫిలాసఫీ ఎస్ సార్, టు టెల్. అది ఏ పాయింట్ అయినా కావచ్చు, ఇట్ కెన్ బి థ్రిల్లర్, ఇట్ కెన్ బి హారర్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఎస్ సార్, బట్ డైరెక్టర్ హ్యాస్ సర్టన్ ఫిలాసఫీ. ఎస్ సార్. ఇది చెప్పాలి అనుకునే సినిమా చేస్తాడు. అవును సార్. నువ్వేం చెప్దాం అనుకున్నావు ఈ సినిమా ద్వారా? ఏం చెప్దాం అనుకున్నానంటే టు బీ ఫ్రాంక్, ఐ కెన్ హ్యాండిల్ ఏ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. అది నీ ఇండివిజువల్. ఎస్ సార్. కథ పరంగా నేను అడుగుతున్నది. కథ పరంగా అంటే యాజ్ ఎ రైటర్ ఆర్ డైరెక్టర్, యాక్టరే ఉంది, ఇద్దరు నిలబెడితే వస్తాడు యాక్టర్. కానీ నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకోలేదు సార్. ఇది నేను చెప్పాలి, ఇది ఆడియన్స్కి ఇది ఇవ్వాలి నేను మెసేజ్ అని చెప్పేసి నేను అనుకోలేదన్నమాట. మన డైలీ లైఫ్ ఎలా సాగుతుంది సార్, ఎవ్రీడే మెసేజ్తో సాగదు కదా. ఎగ్జాక్ట్లీ, ఇట్ జస్ట్ కీప్స్ ఆన్ గోయింగ్, అలా వెళ్తూ ఉంటుంది. ఆ దాంట్లోనే మనం సబ్లిమినల్గా ఎక్కడనో మెసేజ్ ఫిలాసఫీ ఫైండ్ చేసుకుంటాం అనమాట. వన్ డే అంతా మన లైఫ్ మొత్తం అనలైజ్ చేసుకుంటే ఓకే దిస్ ఈజ్ మై లైఫ్ అన్నట్టు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సేమ్ థింగ్ దిస్ రాజు థింగ్ కానీ అట్లనే ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. దీనికి ప్రత్యేకంగా నేను చెప్పాను సార్, లైక్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అదే చెప్తున్నాను నేను అని చెప్పేసి చెప్పాను. ఇట్స్ ఏ స్మూత్ గోయింగ్, మీ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫెంటాస్టిక్. నువ్వు యూఆర్ వెరీ బ్లాక్ అండ్ వైట్ Yes, sir. అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్. Yes, sir. నువ్వు అనుకున్న కంటెంట్ గురించి ఐ రియల్లీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, ఆల్ ది sir. వెరీ బెస్ట్. Thank you so much. కమింగ్ టు సంకీర్త్, మీ ఎన్ఆర్ఐస్ అందరూ అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద విపరీతమైన దాడి చేస్తున్నారు. ఏంటి? అక్కడి నుంచే మొన్న మైత్రి మూవీ మేకర్సు, తర్వాత ఏమో పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు, అవతల అనిల్ సుంకర్ గారు, అందరూ ఇప్పుడు మీరు ఇలాగా ఈ ఎక్సోడస్ ఏంటి అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదకి? అంటే హౌ డు యూ రియల్లీ టేక్ సినిమా ఇన్ యూఎస్ అండి? నాకు ఐ రియల్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి మీకు. అంటే మీ ఎంకరేజింగ్ వర్డ్స్ అవి నేను చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎన్ఆర్ఐస్ అంటే సార్ ఇప్పుడు
ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఎన్ఆర్ఐస్ కదా. Of ఇప్పుడు course. ఆఫ్ కోర్స్ అందరూ మూవీ లవర్సే, ప్రతి ఒక్కరు మూవీ లవర్సే. అందరికీ ఏదో ఒకటి చేయాలి మూవీ పరంగా. అంటే మన తెలుగు ల్యాండ్, తెలుగు సినిమాకున్న స్పెషాలిటీ అది. ప్రతి ఒక్కరు రైటర్, ప్రతి ఒక్కరు డైరెక్టర్, ప్రతి ఒక్కరు యాక్టర్ రేంజ్లో ఉంటారు మన వాళ్ళు. జస్ట్ నాకు ఒక ఛాన్స్ వస్తే చాలు, నేను ఏంటో చూపిస్తా అనేది. సో ఇప్పుడు అంటే వాళ్ళు సక్సెస్ఫుల్, మీరు చెప్పిన నేమ్స్ అన్ని చాలా పెద్ద నేమ్స్, అవి ఇవి. హోప్ఫుల్లీ మేబీ It does not mean that tomorrow you become big here. All strange things happen in film industry only. అంటే అదే సార్, ఇప్పుడు ఎందుకు వస్తారు ఇక్కడ, ఎందుకు తీస్తారు అంటే, సరే ఓకే, ఒక కంఫర్టబుల్ లివింగ్ ఉన్నప్పుడు ఓకే, మనకు ఇప్పుడు కొత్తదనంగా మనం ఏం చేయగలుగుతాం. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫార్మాట్కి మనం అలవాటు పడిపోయినాం ఒక సినిమాకి. సో దాన్ని బ్రేక్ చేసి ఇంకో కొత్త తరంగా ఎట్లా తీసుకురాగలుగుతాం అనేది. ఇప్పుడు నా పర్సనల్లీ ఇప్పుడు చెప్పాలి అంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు నేను ఎండ్ టు ఎండ్ అంటే చిన్న దగ్గర నుంచి వెళ్ళి పెద్ద టాస్క్ వరకు అవర్స్ ఆఫ్ ఇంతమంది విప్లవ్ చెప్పినట్టు వీ యూస్ టు బ్రెయిన్ స్టామ్ ఎ లాట్. ఇది రైట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు. ఎందుకు ఐ వాంటెడ్ టు స్పెండ్ దాట్ మచ్ ఆఫ్ టైం అంటే మనకు బేసిక్ నుండి ఎండ్ వరకు అసలు ఈ మొత్తం ఫ్లో కానీ చైన్ కానీ అర్థమవుతూనే మనం కంటెంట్ని కానీ మార్కెటింగ్ని కానీ బిజినెస్ కానీ ప్రాపర్గా బ్లెండ్ చేసుకోవస్తుంది. సో ఆ బేసిస్ పైన నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ఇప్పుడు అదే ఎగ్జిక్యూషన్ మోడల్ కూడా నడుస్తుంది ఆన్ గోయింగ్. సో అదే సార్, ఇప్పుడు అవుట్ ఆఫ్ అన్నిటికంటే ఈ బిజినెస్ ఆ మార్కెటింగ్ అన్ని పక్కన పెడితే ఒక ప్యూర్ న్యాచురల్ లవ్ ఒకటి ఉంటుంది కదా ఆర్ట్ పైన కానీ కాంటెంట్ పైన, అదే డ్రైవ్ చేస్తుంది. ఐ మీన్ అదే పర్సనల్లీ దట్స్ వాట్ ఐ ఫీల్. మిగతా అందరు కూడా అదే అని అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత వాట్ ఆర్ ది అదర్ ప్రాజెక్ట్స్ మీకు పైప్ లైన్లో ఉన్నవి, కానీ అసలు ఎటువంటి కంటెంట్ని మీరు చెయ్యాలన్న ఒక ఇంట్రెస్ట్తో వచ్చారంటే ఏం చెప్తారు సంకీర్త్ గారు? అంటే నేను ఒకటి ఫర్ షూర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేద్దామనితే లేను సార్. ఇప్పుడు మూవీస్ అంటే అన్లెస్ ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యి జస్ట్ యాజ్ అ మేబీ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ అలా కాకుండా నాకు పర్సనల్ కనెక్ట్ ఉండాలి. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఐ కుడ్ జడ్జ్ లిటిల్ బెటర్ యాజ్ అ మూవీ లవర్. అంటే ఏదో వేరే ఎక్స్పీరియన్స్తో కాదు, ఒక నార్మల్ ఆడియన్స్ ఎలా ఉంటారో ఓకే నా జడ్జిమెంట్ కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి నా పర్సనల్ కాన్ఫిడెన్స్ అండ్ నా ఫ్రెండ్స్ అది కూడా కొద్దిగా అదే అంటారు. సో అట్లా ఏదైనా న్యూ ఏజ్ సినిమా, ఎందుకు నేను న్యూ ఏజ్ సినిమా స్ట్రెస్ చేస్తున్నాను అంటే అసలు వరల్డ్ ఈజ్ చేంజింగ్ లైక్ నెవర్ బిఫోర్. ఇప్పుడు అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది, ఓటీటీస్ ఇవన్నీ అది తెలిసిన విషయమే. సో ఏ కైండ్ ఆఫ్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆ కైండ్ ఆఫ్ సినిమా ప్రొవైడ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. అండ్ గివెన్ దట్ మనం కూడా దాన్ని ఫస్ట్ నచ్చేలా చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి. సో ఇప్పుడు మన తెలుగు స్పేస్లో ఇప్పుడు సైఫై లాంటివి, అది సైఫై అంటే మీరు పెద్ద బడ్జెట్స్తోనే చేస్తారని కాకుండా మంచి మినిమల్ బడ్జెట్స్లో కూడా ఇప్పుడు నేను నాకు రీచ్ అవుట్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. మంచి కోర్సెస్ చేసి అది ఇది ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి చాలా రియల్లీ ఎక్సైటింగ్ ఐడియాస్ ఉన్నవి అవి. సో అలాంటివి వై నాట్, ఇప్పుడు దాన్ని కనుక మనం బ్లెండ్ చేసి అలాంటివి చేద్దాము అని చెప్పేసి. బట్ హరీబరీలో రష్లో అయితే చేసే ఇదిలో లేను. ఫర్ షూర్గా సెలెక్టివ్గా అవుట్ ఆఫ్ ప్యాషన్ చేద్దాము అనే ఇంటెన్షన్తో ఉన్నాను. ఓకే, అంటే యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ కీప్ మేకింగ్ ఫిల్మ్స్. ఆఫ్ కోర్స్ సార్. ఇప్పుడు దట్స్ వాట్ ఐ ఆస్పైర్ టు బీ ఈ 10-15 years వాట్ ఎవర్. నేను ఇది ఓ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా, లెర్నింగ్ గ్రౌండ్ లాగా తీసుకొని హౌ డూ యూ మేక్ ఇట్ అ బెటర్ కానీ, అంటే బెటర్ ఇన్ ద సెన్స్ ఎగ్జిక్యూషన్ వైజ్ కానీ అసలు ఫ్లో ఎలా ఉంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఆర్గనైజ్డ్ కేవస్ ఇండస్ట్రీలో, వెరస్ కార్పొరేట్కి దీనికి ఆటోమేటిక్గా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. బట్ కెయాటిక్ అయినప్పటికీ ఆర్గనైజ్డ్ ఉంది. సో యూ హ్యావ్ టు గెట్ యూస్ టు దట్. ఓకే, వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. విప్లవ్ గారు, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తాను, ఎందుకంటే అటెంప్ట్ చేశారు. అండ్ ఈసారైనా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకునే వాడుక పదాన్ని మీరు టైటిల్గా పెట్టడం అయితే నాకు బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇందులో రైటింగ్, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అండ్ ప్రొడ్యూసర్ కూడా మీరే కదా. అసలు ఈ టైప్ ఆఫ్ కథనే ఎందుకు తీసుకురావాలనుకున్నారు? అంటే ఇందాక సార్ కూడా అడిగారు కదా, చాలా ఉన్నాయి, చాలా జోనర్స్ ఉన్నాయని. అసలు మీరు పర్టికులర్గా ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఇంకేదన్నా స్టోరీ తీసుకోవచ్చు కదా. వై ఒక ఎగ్జామ్స్ గురించి కానీ ఇలాగా కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి ఇదే ఎందుకు తీసుకున్నారు? ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ చిన్న సినిమా అని చెప్పి మీరే ముందు చెప్పడం జరిగింది ఆయన. అయితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా కంటెంట్ బాగుంటే బాగా హిట్ అవుతున్నాయి. మరి మీది డేట్ కూడా చాలా దగ్గరలో ఉంది, November 8. ప్రమోషనల్గా ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారు?
ఐ కంప్లీట్లీ లెఫ్ట్ దట్ ప్రమోషనల్ పార్ట్ టు సంకీర్తన్న. ఓకే. చూసుకోండి అని చెప్పేసి. అండ్ ఈ స్టోరీయే ఎందుకు చూస్ చేసుకోవాలనుకున్నాను అంటే నాకు వేరే దొరకలేదు యాక్చువల్గా. అండ్ లొకేషన్స్ కానీ మా ఊరే పెద్దాదిరాల్లో షూట్ చేసాము. అండ్ ది స్టోరీ అండ్ లొకేషన్స్ రెండు ప్యారలల్గా కనెక్ట్ అయ్యాయి అన్నమాట. సీన్ రాసుకుంటూ వెళ్తే లైక్ ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఓకే ఇది ఇక్కడ చేస్తే బాగుంటుంది, కరెక్ట్ యాప్ట్ ఉంటుంది. అండ్ రాజు వాళ్ళ ఇంటికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా యూ ఫైండ్ ఓన్లీ దట్ బీజిఎం డిఫరెన్స్ అనమాట. బీజిఎం ఎంత లెంత్ అయితే అక్కడ పడితే బాగుంటుందో రన్నింగ్ కూడా అంతే ఉందన్నమాట. కంప్లీట్గా అంత ప్రాపర్గా సింక్ అయిపోయినాయి అనమాట. ఎవ్రీథింగ్ లైక్ ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా పడాల్సిన అవసరం లేదు, లైక్ ఒక షాట్ ట్రిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత షార్ప్ ఉన్నప్పుడు లైక్ నేను ఏమనుకోలేను, జస్ట్ ఐ స్టార్టెడ్ రైటింగ్. నేను రాసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. లైక్ ఈ స్టోరీయే రాయాలి, ఈ స్టోరీ రాయకూడదు అని చెప్పేసి కాదు. ఐ జస్ట్ స్టార్టెడ్ రైటింగ్ అండ్ ఇట్ కేమ్ అంతే. సో ప్రమోషన్స్ పరంగా ఏం ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే యువర్ డేట్ ఈస్ వెరీ నియర్. సో ఏ సినిమా అయినా సరే ఎక్కువ జనాల్లో వినిపిస్తేనే దాన్ని కనీసం ఇది ఒక సినిమా అన్నది ఉన్నదన్నది తెలుస్తుంది. మరి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే ప్రమోషన్స్ అనేది సముద్రం అండి బేసిక్గా. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంత ప్రమోషన్ కెన్ బి టూ వేస్. ఒకటి కెన్ బ్యాక్ ఫైర్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్, ఇప్పుడు ఈ మూవీ ఉంది, ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ ఈజీ బ్రీజీ మూవీ. సో దాన్ని ఆ విధంగా రైట్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు వి కాంట్ టెల్ ఆడియన్స్ దట్ అసలు ఇప్పుడు జాబ్ థీమ్ బేస్డ్ కాబట్టి జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ రావాల్సిందే చూడాల్సిందే అని చెప్పినా కూడా అది సెట్ అవ్వదు. ఎందుకు అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ అ స్టోరీ, వీఆర్ హ్యావింగ్ స్టోరీ అరౌండ్ ఇట్, బట్ అదే సెంట్రలైజ్డ్ థీమ్ అని కాకుండా. సో ప్రమోషన్స్ ఓకే రెగ్యులర్ ఫార్మాట్లో వీ హ్యావ్ టు డూ దాట్. ఇంకేదైనా ఇన్నోవేటివ్గా టీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ కాన్సెప్ట్స్ అండి, వీళ్ళే రాస్తున్నారు. సో దాన్ని బట్టి ఇంకా ఒక 2-3 డేస్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఒకటి ఫర్ షూర్ అండి, ఎంత కుదిరితే అంత చేద్దాము అనే సెన్స్లోనే ఉన్నాం అంతే. కార్తికేయ, చెప్పండి. సో నీ చూసింగ్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ కథల్లో. అంటే ఇప్పటికీ మేబీ నాకు చూస్ చేసుకునే అంత స్థాయి లేదు, నాకు వచ్చింది చేస్తున్నా అంటావా? లేదంటే ఏదైనా ఒక కథ నీ దగ్గరికి వస్తే మెయిన్గా ఏం సెలెక్ట్ చేసుకుంటావు? ఏది చేసుకున్నా సరే నీ దగ్గరికి కథ వచ్చినా నువ్వు చూస్ చేసుకున్నా నీలో ఒక డిఫరెన్స్ అన్నది అందరికీ చూపిస్తున్నావు, వాట్ ఎవర్ ఇప్పుడు దాకా చేసిన ఫిలిమ్స్ అన్నది. సో మరి ఈ కథ ఒప్పుకోవడానికి కానీ లేదా ఫర్దర్గా నువ్వు ఏ కథ చూస్ చేసుకున్నా మెయిన్ ఏ ఎలిమెంట్స్ చూసుకుంటావు? మెయిన్ ఎలిమెంట్ అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుండాలి. అదే ఇంక ఇప్పుడు జానర్ ఏంటి అదంతా కాదు, నా క్యారెక్టర్ ఎలా ఉంది, నాకు యాక్టింగ్ స్కోప్ ఎలా ఉంది అనేది. అండ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది నేను ఒక్కనే కాదు, మా మదర్ మెయిన్గా మేనేజ్ చేస్తారనమాట. సో అన్నొచ్చి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అప్పటికి నేను ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్, ఇప్పుడు మట్కా కానీ ఇదంతా ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్. మా డాడీ అంటున్నారు అప్పటికే మంచి ప్లెజెంట్ క్యారెక్టర్ ఏదైనా వస్తే బాగుండరా అని. కరెక్ట్ టైంకి విప్లవ్ అన్న వచ్చి ఇలా అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అనుకున్నది టైంకి వచ్చింది, ఇంకా వెంటనే చేసేసాం. అలాగే ఇంకా విప్లవ్ అన్న కూడా ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అన్న గురించి తెలుసు. ఓకే అన్న నాకు ఎప్పుడో చెప్పారు ఇలా ఒకటి ప్లాన్ చేస్తున్నా అని. సో హీస్ క్యాపబుల్ అనేది నాకు తెలుసు. సో ఇంకా నమ్మి చేసేసా. ఇంకా ఫ్యూచర్ అంటే అదే క్యారెక్టర్ బాగుండాలి, నాకు యాక్టింగ్ స్కోప్ ఉండాలి. ఈ క్యారెక్టర్ చేయను అది చేస్తానని కాదు, మ్యాథ్స్ వచ్చినట్టు చేయాలని చూస్తా. బట్ ఆ క్యారెక్టర్లో నాకు స్కోప్ ఎంత ఉంది, నాకు వెయిటేజ్ ఎంత ఉంది అదే చూసుకోవాలి. విప్లవ్ గారు హాయ్ సార్. ఇప్పటివరకు చూసిన కంటెంట్ చాలా ఫీల్ గుడ్ ఉంది సార్. సో మీరు అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కదా, సార్ దీంతో కథ రాసుకున్నారు, కథ రాసుకోవచ్చు, డబ్బులు ఉంటే ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ డైరెక్షన్ ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఇన్ని ఫీల్డ్స్ మీరు టచ్ చేస్తున్నారు కదా. సార్ నేను ఫ్రమ్ పాస్ట్ ఒక 10 years నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను సార్. నేను ఒక 3 films యాజ్ లీడ్గా యాక్ట్ చేశాను, బట్ ఇట్ డిడ్ నాట్ గెట్ దట్ రికగ్నిషన్ అనమాట. దాని తర్వాత నేను ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. లేటర్ ఆన్ లైక్ ఇంకా ఒక 2-3 filmsకి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. నేను 8 months ఆఫ్ టైమ్ ఆ క్యారెక్టర్కి పెట్టాను అనమాట. అంటే ఆ వాళ్ళకు డైరెక్టర్కి కేటాయించాను. ఆల్మోస్ట్ ఒక 10 kgs ఆఫ్ వెయిట్ కూడా తగ్గాను. ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్స్ అనలైజ్ చేసుకుంటూ ఇంజెక్ట్ చేసుకుంటూ ఉండేవాన్ని అనమాట. బట్ ఆ మూవీ స్టార్ట్ అవ్వలేదు. లైక్ దాని తర్వాత నాకు డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది.
నేనే ఎందుకు చేయకూడదు, ఇట్స్ బీన్ 10 years ఆఫ్ టైమ్, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఎవరో వస్తారు క్యారెక్టర్ ఇస్తారు మనకు అని చెప్పేసి నువ్వే ఎందుకు చేసుకోవద్దు అని నేను ఫస్ట్ ఐడియా అయితే రాసుకుంది అయితే అలాగా. దాని తర్వాత నెంబర్ ఆఫ్ లైక్ నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ని వాళ్ళందరిని అప్రోచ్ అయ్యాను అనమాట. బట్ డైరెక్టర్ నువ్వే, యాక్టర్ నువ్వే, అండ్ అక్కడ ఊర్లో ప్రొడక్షన్ ఎవరు చూసుకుంటారంటే కూడా నువ్వే, నీ మీద ఇన్ని రెస్పాన్సిబిలిటీ నీ మీద పెట్టలేము మేము, లైక్ డైరెక్షన్ అయినా వేరే వాళ్ళకి ఇచ్చేయి అది ఇది అన్నట్టు హీరో అన్నారు. బట్ నో, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్, అన్నీ నేను చేస్తాను అన్నకండి వాళ్ళు నో అని చెప్పేశారు. దెన్ సంకీర్తన్న టచ్లో ఉన్నారనమాట. లైక్ అంటే ఎప్పటి నుంచో నాకు పాస్ట్ 10 years నుంచి తెలుసు సంకీర్తన్న. చెప్పాను ఫస్ట్ ఇలా అన్నారు, బాగుంది ఐడియా మంచిగా ఉంది, నాకు కూడా సేమ్ డౌట్ అదే, ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తావు ఇన్ని గనము అంటే, లేదని నేను చేస్తాను అంటే, చూయించు నాకు ఒకసారి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నేను ఆన్ పేపర్ తీసుకెళ్ళి పెట్టాను అనమాట. షూట్ ఇన్ని డేస్ ఉంటుంది విత్ ఎవ్రీ క్యాలిక్యులేషన్ పెట్టాను. అప్పుడు లైక్ ఈవెన్ ఇతనికి కూడా అంత నమ్మకం కుదరలేదు. బట్ కొంచెం ఓకే, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, సరే తీసుకో అన్నట్టు. వన్స్ ఆఫ్టర్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ తీసుకెళ్ళి అన్నకు చూపించాను అనమాట, ఇది అని చెప్పేసి. దెన్ అప్పటి నుంచి ఇట్ స్టార్టెడ్. నేను చేసుకోవడానికి రీజన్ ఏంటిదంటే ఎవరు దొరకలేదు నాకు, అందుకే నేను చేసుకున్నాను. గుడ్ అండి. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. ట్రైలర్లో చూపించిన రాజు క్యారెక్టర్ ప్రతి పల్లెలోనే ఉంటాడు. 10th ఇంటర్ అయ్యేటప్పటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటూ తిరుగుతాడు. సో సార్ అడిగారు, కానీ తనకు అంటే మీరు రాజు క్యారెక్టర్ని డిఫైన్ చేసి రైటింగ్లో రాసుకునేటప్పుడు రాజు ఎయిమ్ ఏంటి? అంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూనా, లవ్వా? రెండు చెప్తే. నో సార్, అంటే రాజుకి కెరీర్ లేకపోయినా ఉంటాడు, లవ్ లేకపోయినా కానీ బాధపడతాడు కానీ ఉంటాడు. బట్ హీ జస్ట్ ఉంటాడు సార్, రాజు ఉంటాడు, ఫర్ షూర్ ఉంటాడు, ఎవరు లేకపోయినా. ప్రతి ఊర్లో ఉంటాడు. కానీ మేము రాజుని ఈసారైనా రాజుని గెలిపించాలి అన్నప్పుడు ఎక్కడ గెలిపించాలి? ప్రేమలో గెలిపించాలా, కెరియర్లో గెలిపించాలా? రెండు ఇంటర్లింక్డ్ సార్ అది. రెండు ఇంటర్లింక్డ్. చెప్పండి. రెండు ఇంటర్లింక్డ్ సార్. లైక్ ఇప్పుడు ప్రేమలో గెలవాలంటే డెఫినెట్గా లైక్ మామ నాకు, నేను ఎందుకు ఇస్తా దారిలో పోయే దాన్నయ్యకు నా అమ్మాయిని, లైక్ ఖచ్చితంగా నీకు ఒక ప్రాపర్ జాబ్ ఉంటే నేను ఇస్తాను, లేకపోతే ఎలా అన్న కైండ్ ఆఫ్ ఉంటాడు. దిస్ గాయ్ ఆల్రెడీ 3 సార్లు పోయింది, 4th టైం దిస్ ఈజ్ లాస్ట్ టైం, ఈసారి పోతే అసలు ఇంకా గవర్నమెంట్ జాబ్ అన్నదే లేదు అసలు కంప్లీట్గా. ఈ దాంట్లో లాక్ అవుతాడు అనమాట, ఖచ్చితంగా ఈసారి జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి. అండ్ అప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. శిరీష స్లోలీ లైక్ షీ బ్రింగ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ టు హిమ్, లైక్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాబట్టి లైక్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నీ మార్నింగ్ రొటీన్ ఏంటి, టైం టేబుల్ మొత్తం అంతా నేను ఫిక్స్ చేస్తా, ఎట్లా రాదో నేను చూస్తా అన్న కైండ్ ఆఫ్లో శిరీష ఉంటుంది అనమాట. షీ కంటిన్యూస్లీ ప్రిపేరింగ్, ఫ్రెండ్ భాష బ్రో హిస్ సపోర్ట్. అప్పుడప్పుడు లైక్ నేను కొంచెం నర్వస్ అయినప్పుడు జాబ్ రాదేమో అని, జాబ్ ఎందుకురా నీకు, బర్రెలు ఉన్నాయి కదా, మన బర్రెలుని పొలం ఉంది కదా, అవి చేసుకుంటుందాము, జాబ్ ఎందుకు నీకు అన్న కైండ్ ఆఫ్లో ఉంటాడు. ఎప్పుడైతే నేను మోటివేట్ అవుతున్నా వస్తుందంటే నీకు ఖచ్చితంగా వస్తుందిరా జాబు, నువ్వు ట్రై చేయరా జాబు, నేను ఎట్లా ఉంటే అలా బిల్డ్ అయిపోయినాయి అనమాట క్యారెక్టర్స్ చుట్టుపక్కల. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అశ్విని గారు. సంగీత్. యా బ్రో, సంగీత్ మీరు అంటే ఫ్రెండ్ అని చెప్తున్నారు 10 years నుంచి. మోస్ట్లీ ఈసారైనా సినిమాని చేయడానికి విప్లవ్ని గెలిపించాలనా, లేదు మీకు సినిమా ఇది కావాలని చేశారా? అంటే నేను విప్లవ్ నాకు 10 years నుండి తెలిసినప్పటికీ నేను రీచ్ అవుట్ అయ్యింది ఒక వేరే విధంగా అనమాట. అంటే ఒక ఫ్రెండ్ మూవీకి తిను ప్రీమియర్కి వెళ్ళి ఉండే, అలా కాంటాక్ట్ అయినా, అంటే ఎలా ఉంది మూవీ అని. ఆ కాంటాక్ట్ నుండి అన్న ఇట్లా నా దగ్గర స్టోరీ ఉంది, ఒక వర్షాకాలం కైండ్ ఆఫ్ వచ్చే ఒక న్యాచురల్ బ్యూటీతో తీసేలా స్టోరీ ఉంది అంటే, ఓకే నేను ఇండియా వస్తున్నాను ఒక 2-3 monthsలో, లెట్స్ మీట్ అన్నట్టు చెప్పాను. 2 hours కలిసి నాకు ఆ నరేషన్ ఏదైతే ఉందో, స్క్రిప్ట్ కానీ ఎక్కడైతే రిఫరెన్స్ ప్రతి క్యారెక్టర్కి ఒక 5-6 రిఫరెన్స్ ఉండి చాలా అంటే స్టోరీ కంటే కూడా నాకు నచ్చింది ఏంటంటే ఆ హార్డ్ వర్క్, దానిపైన స్పెండ్ చేసిన టైం. సో ఐవ్ సీన్ ది కమిట్మెంట్, క్లారిటీ అయితే ఫర్ షూర్ ఉంది. ఒక్కటి నాకు ఉన్న డౌట్ ఏంటంటే బడ్జెట్స్ అసలు ఎస్టిమేషన్ ప్రాపర్గా లేదనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది ఫైనల్ సెట్ బడ్జెట్, వెదర్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ నాట్ అనేది. సో నేను కొద్దిగా టైం తీసుకున్నా. ఐ వాంట్ టు అసెస్ అసలు అంటే ఏంటి, అసలు బిజినెస్ సైడ్ ఆఫ్ థింగ్ ఏంటిది అని చెప్పి అసెస్ చేసుకునే టైంలో మీన్వెల్ ఇట్లా సో అండ్ సో ఉంది, దీస్ ఆర్ ది డౌట్స్ ఐ హ్యావ్ అంటే, మీన్వెల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రొడ్యూసర్ గో హెడ్ అనే సెన్స్లో అంటే,
ఒక 6 months తర్వాత అన్న నేను స్టార్ట్ చేసేస్తున్నా ఇట్లా సో అండ్ సో గివ్ మీ సమ్ లిటిల్ అమౌంట్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ అనే సెన్స్లో అంటే స్టార్ట్ చేసి షూట్ చేసి ఇంత అని చెప్పినట్టు చూస్తే ఫస్ట్ కాపీ చాలా బాగా ఫీల్ క్యారీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా బెటర్ చేద్దాం, బెటర్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి సాంగ్స్ కానివ్వండి, మంచి లిరిక్స్ కానివ్వండి, ఇంకా కొద్దిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవి ఇవన్నీ దాని నుండి చేసినాం. సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ విప్లవ్ని ఎలా విప్లవ్ని గెలిపించడం కోసం వచ్చారా లేదా సినిమా మీద ప్యాషన్తో వచ్చారా? సినిమా మీద ప్యాషన్ ఫర్ ష్యూర్ సార్. ఇప్పుడు విప్లవ్ని గెలిపించడానికి అంటే నేనేం ఆ క్రెడిట్ నేను తీసుకోను. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే హిజ్ హార్డ్ వర్క్ అది, తను చేసుకుంటాడు. నాకు ప్యాషన్ అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు నాకు స్టెప్పింగ్ స్టోన్ అయి ఉండాలి ఇది. సో ఎలాంటి స్టోరీస్ నేను తీసుకుంటాను రేపు ఏదైనా నేను ఇంకా ఏదైనా ఎగ్జిక్యూట్ చేద్దాము అంటే ఓకే నవ్ ఐ హ్యావ్ అ బెటర్ క్లారిటీ అనమాట. ఒక 90% వరకు ఓకే దిస్ ఈజ్ ద ఫ్లో, ఎక్కడ మన గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఐడెంటిఫై చేసి ఏం చేయొచ్చు అని. సో ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ గుడ్. అదే. సో విప్లవ్ గారు క్వశ్చన్, ఈ రాజు కథ మీ బయోగ్రఫీనా లేదంటే ఇన్స్పైర్డ్ బై సమ్ వన్ మీ ఫ్రెండ్ అలా? నోబడీ అండి, టోటలీ ఫిక్షనల్. టోటల్ ఫిక్షన్, ఇమాజినేషన్ ఫిక్షన్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అశ్విని గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫుల్ లెంత్ రోల్ అనేది చేయడం జరిగింది ఈ సినిమాలో మీరు. సో యాజ్ ఎ టీచర్ క్యారెక్టర్ కూడా మీరు కనిపించారు. సో ఆ క్యారెక్టర్ కోసం ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా? అండ్ ఫుల్ లెంత్ రోల్ చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ యాజ్ ఫస్ట్ మూవీకి మీకు ఇలాంటి క్యారెక్టర్ రావడం కూడా ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా అండి, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్ త్రూ అవుట్ జర్నీ మనం మైండ్లో ఇమాజిన్ చేసుకుంటాం. డైలీ లైఫ్లో కూడా ఆ క్యారెక్టర్కి సంబంధించిన మ్యానరిజమ్స్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనకు తెలియకుండానే. సో రిఫరెన్స్ అంటే చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ని మనకు కొంతమంది టీచర్స్ చాలా బాగా గుర్తుంటారు కదండి, కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటారు, లేకపోతే బాగా భయపడి ఉంటాం ఏ టీచర్కైనా. సో ఆ మ్యానరిజమ్స్ ఒకటి రెండు ఐ ట్రై టు ఎనాక్ట్ ఇక్కడ. ఇట్స్ గుడ్ అండి, అంటే ఫుల్ లెంత్ స్కోప్ రావడం అనేది ఇలాంటి క్యారెక్టర్, అది కూడా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఇందులో భయపెట్టే టీచర్గా చేశారా లేదంటే స్మూత్గా వెళ్ళిపోయే టీచర్ క్యారెక్టర్ చేశారా? అంటే గ్రే ఉంటుందండి కొంచెం, తను ఇష్టం ఉంటుంది లోపల, కానీ ఇష్టం ఒకటే చూపిస్తే లైన్లోకి రాడని చెప్పి స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే లైఫ్ తర్వాత మొత్తం తన జాబ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో 2 రకాలుగా చెప్తూ ఉంటుంది, నువ్వు అంటే ఇష్టమే కానీ జాబ్ రాకపోతే మాత్రం నడవదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. విప్లవ్ గారు, సో మీ ఊర్లోనే చేశారని చెప్పారు. పెద్ద ఆదిరాల. ఓకే, అంటే మీ ఊరినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందా? లేదండి, అంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ నాకు తెలుసు అనమాట. ఎక్కడ పెడితే బాగుంటుంది, ఫ్రేమ్ వాల్యూ ఎక్కడ యాడ్ అవుతుంది అని చెప్పేసి. అది ఈజీ అండి యాక్చువల్గా. అంటే ఇంట్లో ఉండి షూట్ చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడం అది మంచిగా అనిపించింది అనమాట. ఊర్లో ఉన్న తెలిసిన వాళ్ళని కానీ రిలేటివ్స్ని కానీ కూడా సినిమాలో చూపించారా? చూపించానండి. అంటే ఈ మూవీకి వర్క్ చేస్తాం, నేను కాంట్రిబ్యూట్ చేస్తాను అని వచ్చిన వాళ్ళు లైక్ నాకు కొంచెం క్యారెక్టర్ టచ్ అయినా కానీ నేను వాళ్ళని పెట్టేశాను అనమాట. ఒకవేళ వాళ్ళకు ఏదైనా చిన్న డైలాగ్ ఉన్నా కానీ వాళ్ళకి రాకపోయినా కానీ నేనే లైక్ కొంచెం టైం స్పెండ్ చేసి అలాగా అది ఇలా చెప్పాలి, డైలాగు ఇలా చెప్పాలి, అట్లా చూడాలి అని చెప్పేసి నేను ట్రైన్ చేశాను అనమాట. ట్రైన్ చేసి ఇన్ చేసుకున్నాను అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, వీళ్ళకి ట్రైన్ చేయడం కష్టం అనిపించిందా? ఊర్లో వాళ్ళకి ట్రైన్ చేయడం కష్టం అనిపించిందా? కష్టమైతే ఎవరికి అనిపించలేదండి. ఐ లవ్డ్ ఇట్. ట్రైన్ చేయడం నాకు ఇష్టం చాలా. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విప్లవ్ సార్ అని అంటే స్టోరీ స్టార్టింగ్ చూసినప్పుడు అంటే సాంగ్ తోటి తీశారు. సో ఆ స్టోరీ చూస్తున్నప్పుడు 90s బ్యాక్గ్రాఫ్లో అనిపించింది. ఓకే, సో కంప్లీట్గా మూవీ మొత్తం అలానే ఉంటుందా? ఒకవేళ అలా ఉండకపోతే ఈ జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు ఈ సినిమా? 90s బ్యాక్డ్రాప్ అంటే మేబీ విలేజ్ కొంచెం లిటిల్ పాతగా అయితే ఉంటుంది. విలేజ్ అంటే ఆ విలేజ్ అంటే అట్లుంటుంది. బట్ మెయిన్లీ నేను కొంచెం ఇన్ చేసుకున్న క్యారెక్టర్స్ కూడా లైక్ లిటిల్ 90 ఆ కైండ్ ఆఫ్లో ఉంటుందన్నమాట. ఈ జనరేషన్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా లైక్ ఎమోషన్ ఈజ్ సేమ్ కదండి అందరికీ. లైక్ ఈ జనరేషన్కైనా సేమే, ఆ జనరేషన్కైనా సేమే. ఆ ఎమోషన్ కనెక్ట్ చేస్తుంది, అంటే క్యారెక్టర్స్ కనెక్ట్ చేస్తాయి, ఇలా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ పేరులోనే ఉంది విప్లవ్. సో అందుకనే ఒక విప్లవకారులా ఈసారైనా అని పట్టు ఎదురకుండా చేశారు. అసలు ఈ టైటిల్ తీసుకోవడానికి ఏంటి రీజన్? ఈసారైనా అన్న లైక్ మొత్తం స్టోరీ రాసుకున్న తర్వాత ఏది ఎక్కువ వర్డ్ ఏది రిపీట్ అవుతుంది అండ్ వాట్స్ ద సోల్ ఆఫ్ ఇట్
అని చెప్పేసి అనలైజ్ చేసుకుంటే ఈసారి అరే వర్డింగ్ కూడా బాగుంది, లెట్స్ గో విత్ ఈసారైనా. భాషర్ అన్న, ఫస్ట్ మీరు స్పీచ్లో చెప్పినప్పుడు ఎలాగో చెప్తారులే, నో చెప్దాంలే అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారని చెప్పారు. ఎందుకు అంటే అంటే మీకు అన్న తెలియదా, లేకపోతే స్టోరీ మీద నమ్మకం లేదా అప్పటికి? అంటే నాకు జస్ట్ ఫేస్బుక్లో పరిచయం ఆయన. సో ఫేస్బుక్లో పరిచయం కాబట్టి మనకి ఎలా ఉంటుంది, ఫేస్బుక్లో నా దాంట్లో 5,000 పైన ఉన్నారు అప్పటికే. సో 5,000లో ఇతను ఒకడు. సో మనకు ముఖపరిచయం లేదు. డైరెక్ట్గా చాలామంది నా స్టోరీ ఉందనో, క్యారెక్టర్ ఉందనో, నేను షార్ట్ ఫిల్మ్ కంటే ఎక్కువ తీస్తున్నాను, సినిమా కంటే తక్కువ తీస్తున్నాను చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ నేనేంటంటే, నాకున్న అలవాటు ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఏమైతే తెలీదు. అలా అలా అయిన వాళ్ళని కూడా చూశాను నేను. సో ఈయన మెసేజ్ పెట్టినప్పుడు సరే ఒకసారి కలుద్దాం, కలిసి నువ్వు అని చెప్పేద్దాంలే అనుకున్నాను నేను. ఇప్పుడు అతను చెప్పాక క్లారిటీగా నాకు బుక్లో అన్ని పెయింటింగ్స్, లొకేషన్ చూపించి మ్యూజిక్ కూడా ప్లే చేశాడు ఫోన్లో. ఇది ఇలా అనగానే టిన్ 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 అని వస్తుందని. ఇంత క్లారిటీగా ఉన్నాడేంటి అని అనుకున్నాను ఫస్ట్. అది తర్వాత నాకు క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. క్యారెక్టర్ హీరో ఫ్రెండ్గా చాలా సినిమాలు చేశాను, కానీ క్యారెక్టరైజేషన్లో బర్రెలు మేపుతున్నవాడు అనేది నేను ఎప్పుడు చేయాల. సో చూద్దాం ఒకసారి బాగుంటుందేమో అనుకొని చేశాను. దాంతోపాటు సీక్వెల్ ఐడియా ఒకటి చెప్పాడు. అది ఇంకా బ్లాస్ట్ అనమాట. ఇమ్మీడియట్ ఎలాగైనా చేయాలని అనుకొని ఆ టైంలో నాకు ఇంకా 2 వేరే సినిమాలు కూడా వచ్చాయి పెద్దవి, దాన్ని కూడా వదిలేశాను. విప్లవ్ గారు, ఈసారైనా టైటిల్ చాలా క్యాచీ అండ్ స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉన్న టైటిల్ అండి. జనరల్గా మూవీ ఇంట్లో కానీ ఏదైనా గేమ్ ఆడేటప్పుడు కానీ ఈసారి కొడతావా, కప్పు కొడతావా, లేదా ఈసారి పని వర్క్ అవుతుందా, జాబ్ వస్తుందా అని అడుగుతారు. సో ఈసారి టైటిల్ చూస్తే మనం క్వశ్చన్ మార్క్ ఉంది, ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా ఉంది. ఎందుకు రెండింది పెట్టారు నోటీస్ చేయడానికి? యాక్చువల్గా క్వశ్చన్ మార్క్ ఫస్ట్ వచ్చి ఎక్స్క్లమేషన్ తర్వాత వస్తుందండి. బట్ నేను టైటిల్ రిజిస్టర్ చేయించేటప్పుడు నేను వేరే వేరే ఆలోచనలో ఉండే అనమాట. లైక్ ఈ ఎక్స్క్లమేషన్ ముందు పెట్టి క్వశ్చన్ మార్క్ తర్వాత పెట్టేశాను అనమాట అక్కడ. బై దట్ లైక్ టైటిల్ సెన్సార్ దాంట్లో కూడా అలాగే వస్తుంది కదా. ఇట్ వాజ్ లైక్ నేనే షాక్ అయినా సడన్గా చూసి, అరే నేను పెట్టింది ఇది కాదు కదా అని చెప్పేసి అనిపించింది అనమాట. బట్ క్వశ్చన్ మార్క్ ముందు ఉండి తర్వాతకు ఎందుకు రీజన్ అంటే, ఫస్ట్ ఎవ్రీ వన్ క్వశ్చన్స్ అనమాట ఊర్లో ఉన్న వాళ్ళందరూ, లైక్ అరే ఈసారన్నా వస్తుందా, ఈసారన్నా అని చెప్పేసి. లాస్ట్కి ఆ ఆశ్చర్యార్థకం ఎందుకు అంటే అందరు ఆశ్చర్యపోతారు. ఎందుకు అన్నది మీరు డెఫినెట్గా చూడాలి, మూవీ చూస్తే. విప్లవ్ గారు ఇప్పుడు జనరల్గా జాబ్ నోటిఫికేషన్స్ కోసం చాలా ఆస్పిరెంట్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. అరే ఈ నోటిఫికేషన్ పడుతుంది, జాబ్ కొట్టాలి, ఎలాగైనా ట్రై చేయాలని చెప్పి. సో అటువంటి జానర్ చూసినప్పుడు ప్రెసెంట్ రిలవెంట్గా స్టోరీ ఉంది. సో ఇటువంటి స్ట్రాంగ్ కంటెంట్ అనేది జనరల్గా లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది, 12th ఫెయిల్ మూవీ వచ్చింది. అవునండి. సో దాంట్లో కూడా హీరో చాలా స్ట్రగుల్ అవుతాడు. లవ్ క్యారెక్టర్ ఉంటుంది, అట్లకి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా లో ఉంటుంది, అయినా సరే ఒక స్ట్రాంగ్ వెళ్ళి ఒక హైట్ క్రియేట్ చేస్తాడు మూవీ ఆడియన్స్కి. సో అంటే ఎవ్రీ డైరెక్టర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అంటే కోర్ ఎలిమెంట్ దానికి రీచ్ అవుతుందా ఆ స్టోరీకి తగ్గట్టుగా? నో, అంటే 12th ఫెయిల్ ఎలా అంటే డీప్ ఎమోషన్స్ ఉంటాయి అండ్ మంచి బడ్జెట్తో చేసింది అని కూడా చెప్తాను నేను. వేరాజ్ దిస్ ఫిలిం డీప్ ఎమోషన్స్ ఉండవండి. లైక్ అంటే ఏడవడము అది కూడా ఉంటుంది దాంట్లో. యాక్చువల్గా దీంట్లో ఏడవడం అది ఉండదు. జాలీగా ప్లజెంట్గా లైక్ వాట్ లైఫ్ ఏమిస్తుంది మనకు, అది తీసుకుందాము, అది తీసుకుంటే వెళ్ళిపోదాము అన్న ప్లజెంట్ మూడ్లో ఉంటుంది. ఒక ఇన్స్పిరేషన్ థింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. విప్లవ్ గారు, హాయ్ బ్రో. ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అయ్యాడా లేదా అని తెలియడానికి 2 పార్ట్స్ అవసరమా? 2 పార్ట్స్ సీక్వెల్ ఉందన్నారు కదా, సో అందుకని. ఓకే, సక్సెస్ అయ్యాడు అన్న అది ఒక లైఫ్ స్టోరీకి 2 పార్ట్స్. ఐఎమ్ నాట్ జస్ట్ ఎయిమింగ్ ఫర్ సక్సెస్ అండి, ఐఎమ్ గోయింగ్ బియాండ్ దట్. ఓకే, అంటే సీక్వెల్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అంటారు? డెఫినెట్గా అది పెట్టడం అనేది డెఫినెట్గా 100% కనెక్ట్ అవుతుందండి. అంటే నేను ఇప్పుడే దాని గురించి ఏం రివీల్ చేయదలుచుకోలేదు. అఫ్కోర్స్ లైక్ టైటిల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిజిస్టర్డ్. నాకు ఇక్కడ చెప్పాలనే ఉంది, బట్ మీరు అంత మోటివేషన్ ఇవ్వట్లేదు చెప్పడానికి. మోటివేషన్ ఇస్తే చెప్తాను నేను. Definitely this movie is very pleasant and very cool going, and that movie will definitely make you think very deeply on society. Thank you. Yeah, co-producer. Done. Last question please. Yeah. సో మీరు యూఎస్లో ఉంటారన్నారు కాబట్టి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ యూఎస్లో ఉంటే ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే అండి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే 1-off అని కాకుండా తీసుకుందాము, మంచి నచ్చిన కంటెంట్స్ ఇట్లా సెలెక్టివ్గా మన కనెక్టివిటీ చేద్దాము అనేది ఉంది. సో నేను అక్కడుండి ఇక్కడ ఎలా అంటే ఆఫ్కోర్స్ మా బ్రదర్ ఇక్కడే ఉంటాడు, అభినయ్ అన్నీ చూసుకుంటాడు, హెల్ప్ చేస్తాడు కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు.
సో కంటెంట్ వైజ్ ఎలా చూస్ చేసుకుంటాము అనేది ఇంపార్టెంట్. యా. విప్లవ్ గారు సార్, ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఇటువంటి చిన్న సినిమాల్ని థియేటర్ వరకు తీసుకెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. మీకు ఏ విధమైన నాకు తెలిసి బ్యాక్ ఎండ్ లేదు, ఎవరు లేరు, మీరే కష్టపడి సినిమా మీద ఫ్యాషన్తో ఇక్కడ వరకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా కానీ బాగుంటే చాలా సినిమాలు ముందుకు వస్తాయి. సార్ ఇవాళ కంటెంట్ని బట్టి ట్రైలర్ని బట్టి ఆ థియేటర్కి వెళ్తున్నారు ఆడియన్స్. థియేటర్ని కంటెంట్ మీ సినిమా ట్రైలర్ చూసి, కానీ చిన్న సినిమాలు ఏమవుతుందంటే ఓటీటీలో చూసేద్దాం అనే చిన్న భావన ఉంది. పెద్ద సినిమాలు బాగోపోయినా మ్యాట్ నుంచి చూసే ఆస్కారం కూడా లేదు. అటువంటిది థియేటర్కి ఆడియన్స్ని పుల్ చేసే అంత క్యాపబిలిటీ అనుకుంటారా మన ట్రైలర్లో కానీ కంటెంట్లో కానీ? ఎందుకంటే డిసైడ్ అయిపోతుంది, ఒక నెలకు ఒకటేపటికి ఒక బడ్జెట్ వేసుకుంటారు వాళ్ళు, ఈ నెలలో ఇన్ని సినిమాలు చూడొచ్చు, ఎందుకంటే కట్ ఇష్యూస్ కానీ లేకపోతే బడ్జెట్ ఇష్యూస్ కానీ, ఇన్ని చూస్తే బాగుంటుంది, ఈ నెలలో 2 సినిమాలు చూసుకుంటాను మిడిల్ క్లాస్ వాళ్ళు. డెఫినెట్లీ అంటే యాజ్ ఐ సెడ్ కాంపిటీషన్ అయితే ఏం లేదండి. అఫ్ కోర్స్ మా 8th రోజు అయితే చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అరౌండ్ లైక్ 10 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయేమో కదా. బట్ అవుట్ స్టాండింగ్ అయితే మా ఫిలిం డెఫినెట్గా ఉంటుంది రిలీజ్ అయిన ఫిలిమ్స్లో. అండ్ అప్పుడు ఏది బాగుంది అని చెప్పేసి చూస్ చేసుకుని పిక్ చేసుకుంటారు ఆడియన్స్. డెఫినెట్గా మా ఫిలిం అయితే పిక్ చేసుకుంటారు. సార్ తెలంగాణ రూటెడ్లో చాలా వస్తున్నాయి, బలగం వచ్చిన తర్వాత కానీ అంత ముందు కానీ అదే రూటెడ్లో అదే చిన్న చిన్న పాయింట్ తీసుకుని వస్తున్నారు. పర్టికులర్గా చూడాలి అనుకుంటే వాళ్ళకి యూఎస్బి ఏముంటుంది మన సినిమాలో? యూఎస్బి డిఫైన్ దట్ అండి, అర్థం కాదు. యూఎస్బి మెయిన్ ఎలిమెంట్ ఏముంటుంది? మెయిన్ ఎక్సైటింగ్ ఎలిమెంట్ ఏముంటుంది? ప్లెజెంట్ ఎలిమెంట్ ఈజ్ లైక్ దిస్ విజువల్ అండి, ద బ్యూటీ. విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ విలేజ్లో జనరల్గా లైక్ కొత్త పెద్ద క్యారెక్టర్లు అట్లా ఉండదండి. కాకపోతే ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు ఈ క్యారెక్టర్స్ ఇంత రూటెడ్గా. అరే ఇలా ఆలోచిస్తారా, ఒక బర్రెలు కాచేవాడిని ఆలోచన ఇలా ఉంటుందా, ఒకవేళ బర్రెలు కాచేవాడి ఫ్రెండ్ అయి ఉంటే వాని ఆలోచన ఎలా ఉంటుంది, ఇతను ఆస్పైరెంట్ ప్రిపేర్ అవుతున్న గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఇతని ఆలోచన ఎలా ఉంటుంది, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేసి ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ అయిన ఈమె ఆలోచన ఎలా ఉంటుంది, ఒక ఫాదర్ ఆలోచన ఎలా ఉంటుంది. ఒక ఫాదర్ లైక్ హిస్ డాటర్ ఈజ్ రెడీ టు మ్యారీ, ఎవరికి ఇవ్వాలనుకుంటాడు అన్న ఆలోచన. ఆల్ దీస్ పర్స్పెక్టివ్స్ ఒక దగ్గరకు వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటి ఎట్లుంటుంది. ఇతను ఆఫ్ కోర్స్ హీ సపోర్ట్స్ మీ, ఈమె ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్న కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్, అంటే ఒక ఆలోచన అండి ఇది. జస్ట్ లైక్ ఆల్ పర్స్పెక్టివ్స్ కమింగ్ టుగెదర్ అండ్ టాకింగ్. సార్ ఇటువంటి కైండ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్లో కానీ సిరీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఇటువంటి కైండ్ ఆఫ్ వస్తున్నప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్గా సినిమాకి వచ్చి చూడాలనుకునే ఉద్దేశం ఉంటుంది ఆడియన్స్లో? డెఫినెట్గా ఉంటుందండి. లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం పెట్టారు దీంట్లో? కమర్షియల్ ఎలిమెంట్సా? ఫన్ ఈజ్ కమర్షియల్ ఎలిమెంట్, అది కావాల్సినంత ఉంది. ఇన్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. యూ విల్ ఎంజాయ్ ద డైలాగ్స్ అండ్ సాంగ్స్. లిరికల్ వాల్యూ చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మ్యూజిక్ ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ కెమెరా విజువల్స్ ఎవ్రీ ఫ్రేమ్ నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ కెమెరా అండ్ విజువల్స్ ఎవ్రీథింగ్. చాలండి, ఇంకా ఇంతకన్నా ఏం కావాలి ఎలిమెంట్స్. చూడండి, వెళ్ళి చూడండి, యూ లవ్ ఇట్ డెఫినెట్లీ. ఆల్ ద బెస్ట్ సార్. మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్ ద బెస్ట్. 8వ తారీఖు వస్తాం, చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. రైట్ విప్లవ్ గారు సార్, మోస్ట్లీ ఈ చిన్న సినిమా అనేది పెద్ద సినిమా పక్కన పెడితే సినిమా ఇందాక మీరు అన్నట్టుగా. సో ఇలాంటి సినిమాలకి మనకి ఏంటంటే, మనకి సినిమా అనుకున్న బయట థియేటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత క్లాష్ అనేది ఉంటుంది, వేరే సినిమాలతో పోటీ ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ దొరకడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా టఫ్ అవుతుంది. సో మీ ప్లానింగ్ ఏంటి, మీ వే ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది సింగిల్ స్క్రీన్స్ పైన? అండ్ మోస్ట్లీ ఎందుకంటే బీసీ సెంటర్స్ కనెక్ట్ అయ్యేది సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్కి రావడం అనేది చాలా కష్టం అవుతుంది. సో అలాంటి పాయింట్లో మీరు ఎలా వెళ్దాం అనుకుంటున్నారు, మీ వే ఆఫ్ యాక్షన్? ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాదైతే ఇండివిజువల్గా ఏం లేదండి. లైక్ ఎప్పుడైతే వెన్ సంకీర్తన్న టోల్డ్ మీ టు లైక్ చెప్పారో, లైక్ ఐ లెఫ్ట్ ఇట్ టు హిమ్. ఎస్పెషలీ నాకైతే ఇన్ని థియేటర్స్లో రిలీజ్ అయితే బాగుంటుంది, టాక్ బయటికి వెళ్ళడానికి బాగుంటుంది అన్నట్టయితే నాకుంది. ఆ ప్లాన్ నేను అన్నకు చెప్పాను, సంకీర్తనకు. విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ. అది మీరు అన్న పాయింట్, సింగిల్ స్క్రీన్స్ దొరకడం కష్టమవుతున్నది అఫ్ కోర్స్ 100% ఫ్యాక్ట్ అండి. కాకపోతే మాది మల్టీప్లెక్స్లో కూడా చాలా ఆదరించే సినిమా. ఎందుకు అంటే సింగిల్ స్క్రీన్స్ కంటే మల్టీప్లెక్స్లో మాకు ఎక్కువ ఇంపార్టెన్స్ మేము ఇస్తున్నది. దేనికంటే ఎక్కువ హైదరాబాద్ లాంటి సిటీస్లో కానీ, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్లో సెటిల్ అయి ఉన్న వాళ్ళొక విలేజ్ని మిస్ అవుతారు. ఒక 20 years మూవ్ అయ్యి ఇక్కడెక్కడో ఉన్నారు. అంతెందుకు యూఎస్లో కూడా మా మూవీ కనెక్ట్ అవుతుంది. నేను మా ఫ్రెండ్స్కి నేను షో వేసి చూపించినప్పుడు కూడా వాళ్ళు చాలా రిలేట్ అయినారు.
సో వాళ్ళకు ఆ ఊరు విజువల్, వాళ్ళ చైల్డ్హుడ్ కానీ చైల్డ్హుడ్ లవ్ కానీ వాళ్ళు ఎక్కువ రిసీవ్ అవుతారు సింగిల్ స్క్రీన్ కంటే కూడా అనేది మా కాన్ఫిడెన్స్. సో కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే మాది ఫ్రెష్ అండ్ ఈజీ కంటెంట్ ఉందండి. అసలు మీరు ఎవరైతే ఆడియన్స్ థియేటర్కి వస్తారో ఈజీగా అలా వచ్చేసి ఫ్యామిలీతోని వచ్చి ఒక 2 hours ఇలా స్పెండ్ చేసి ఎక్కువ ఆలోచన పెట్టుకోకుండా అలా విజువల్ బ్యూటీ, సౌండ్, సాంగ్స్ ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా, అంటే ఈ మధ్యన సినిమాలన్నీ ఓకే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ట్విస్ట్ ఉండాలి, లేకుంటే ఒక ఎలివేషన్ ఉండాలి, లేకుంటే అది ఉండాలి అనే సెన్స్లో ఉన్నది. అంటే దోస్ ఆర్ రన్నింగ్ ఫైన్, దెర్ ఆర్ నో ఇష్యూస్ విత్ దట్. మాది ఒక ఈజీగా వెళ్ళే సినిమా, వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తారు అంతే. అందుకు కాన్ఫిడెంట్గా ఉన్నాం అనమాట. ఇలాంటి సినిమా కూడా చాలా అంటే మా అందరికి నచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఉన్న టీం అందరికి కానీ ఎవరైతే బ్యాక్ ఎండ్ వర్క్ చేసిన చాలామందికి నచ్చింది. సో అదే మా కాన్ఫిడెన్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ ఆన్ స్టేజ్. సో ఈసారైనా అనేది ఎంత బ్యూటిఫుల్ ఫిల్మ్ అనేది ఇవాళ మనం చూసిన ట్రైలర్ ద్వారా కూడా తెలిసింది. సో ఒక రియల్ లైఫ్లోని, ఒక రియల్ పర్సన్కి సంబంధించిన లైఫ్లోని స్టోరీని అంతే రియల్గా చూపించబోతున్నారు అని అర్థమవుతుంది. అఫ్ కోర్స్ ఒక జర్నీ అనేది నెవర్ ఎండింగ్ కాబట్టి ఎన్ని సీక్వెల్స్ వచ్చినా సరిపోదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎస్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ మీడియా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి ప్రేక్షకుల్లోకి సినిమా ఇంకా చాలా చక్కగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా ప్లీజ్, మీ మైక్ ఆపేసారా? ఇది తీసుకోండి. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ప్రదీప్ గారు కానీ ప్రమోషన్స్కి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడుతున్నారు. అండ్ బ్యాక్ అండ్ టీమ్ బాబీ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ హోప్ విల్ విన్ ఆడియన్స్ హార్ట్. అండ్ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు, థ్యాంక్ యూ. అండ్ చూసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. రియల్గా అందరు చాలా కష్టపడుతున్నారు. ప్రదీప్ సార్ అండ్ బాబీ, ఎవ్రీవన్, అందరు టెక్నీషియన్స్కి అందరికి నేను ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉంటే డెఫినెట్గా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి థ్యాంక్స్ చెప్తాను. సూపర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.